పెళ్ళి అనేది నూరేళ్ల పంట, మలమల వేసుకునేది కాదు. అందుకే ఇటేడు తరాలు అటేడు తరాలు పురా గడుచుకొని పిల్లగాళ్ళకు లగ్గం చేస్తారు పెద్దలు. ఇక చేసుకున్న వాళ్ళంతా ఎప్పటి కలిసిమెలిసే ఉంటారా అంటే అయితేనే ఉంటాయి పెళ్ళమ్మ ఉన్నాడమ్మ కయ్యాలు కొట్లాటలు మనస్పర్ధలు. కొందరు ఇడుపు కాగితాలు తీసుకొని వేరేటోళ్ళని చూసుకొని రెండో పెళ్లి చేసుకుంటారు. ఇంకొందరు అడ్జస్ట్ అయ్యి గట్లనే బతుకుతారు. కానీ గీడ మాత్రం మొదటి మొగున్నే రెండోసారి పెళ్లి చేసుకొని ఇదెక్కడి మాసరా మావా అనిపించారు ఇట్లా. ఓహో, పెళ్లి జంటలు 1 2 3 10 జంటలు దాకా ఉన్నట్టున్నాయి కదా. కానీ అందులో కొందరిని చూస్తుంటే ఇప్పుడే లగ్గం చేసుకున్న కొత్త జంటలు లెక్కగా అనొస్తలేదు చూడండి. అందుకే ముచ్చట ఏందో పురా గడుచుకుంటే మనకెరకైంది ఏందంటే వీళ్ళంతా నవవధువర్లు కాదు, ఆల్రెడీ పెళ్లిళ్ళైన పాత జంటలు. అవునుల్లా, మరి గిదేం ఆచారం? గిట్లెందుకు కొత్త పెళ్లి పిల్లగాల లెక్క ముసిముసిగా నవ్వుకుంటా సిగ్గు పడుకుంటా పెళ్లి పీటలు ఎక్కిరు అని అంటే వాళ్ళే చెప్తారట పాన్రి. సార్, ఈ దేవస్థానంలోనే మా గురువు గారు అనంతపురం, ఆయన పేరు నారాయణమూర్తి గారు అండి. వాళ్ళు మా ఇంటికి వచ్చి వాస్తు చూస్తే వాళ్ళు మా తాలూక పెళ్లిలోని జాతకం బాగోలేదని, మా తాలూకా డిస్టర్బెన్స్ చికాకులు ఇలాంటివి ఉన్నాయని వారు మరో మంగళవారం ఈ సత్యనారాయణ గుడి దగ్గర వివాహం చేసుకోమన్నారు. మాది 3 ఫ్యామిలీలు అండి. అచ్యుతాపురం మండలం కొండకల్లు విలేజ్, అలాగే మా గురుగారి విలేజ్ లోని అనంతపురం మండలం అండి. ఒకరు కూడా 6 ఫ్యామిలీలు వచ్చాయండి. మా ఫ్యామిలీ తాలూకా చికాకులు గొడవలు ఇటువంటి ఉన్నాయండి. ఇక్కడ దోషాలు ఉన్నాయండి. ఈ గుడి దగ్గరకు వచ్చి వివాహం చేసుకుంటే ఆ స్వామివారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయండి. వెళ్ళ ఉండాలండి. ఇక్కడికి వచ్చి వివాహం చేసుకొని ఈ రథ స్వామివారు దర్శించుకొని అలాగే రథం చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటున్నాను సార్. అలా గురువు ఇలా జాతకాలు చూసి మీకు దోషాలు ఉన్నాయని చెప్పేవరకల్లా ఆ దోషాలు పోగొట్టుకునేటానికి ఇట్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఈ 9 జంటలు మున్పు జరిగిన పెండ్లితోని ఏమన్నా దోషాలు జగడాలు కష్టాలు ఏమన్నా ఉంటే ఇట్లా దేవుని దయ వల్ల మళ్ళా జీలకర్ర బెల్లం మొగలు నెత్తి మీద మొగలు పెట్టుకొని మెడలో పుస్తలు కట్టి దండలు మార్చుకొని లగ్గం చేసుకుంటే దోషాలన్నీ పురాగా కరువయి మళ్ళా సాఫీగా సంతోషంగా సాగుతుందని నమ్ముతారట. అందుకే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల ఊరికెళ్లి ఈ 9 జంటలు బస్సు కట్టుకొని బయలుల్లి అన్నవరం వస్తే అయ్యవార్లు కూడా వాళ్ళకు మంచిగా అన్ని సాంప్రదాయాలతోని పెళ్లిళ్లు చేసి సుఖ సంతోషాలతో ఉండాలని దీవెనార్తి ఇచ్చిండ్రు. ఇక ఈ లగ్గం చూసిన వాళ్ళుండి ఇదేం ఆచారమో తెలియదు గాని ఇవాళ రేపు షీటికి మాటికి చిన్న కయ్యాలకే ఇడుపు కాగితాల దాకా పోయేటోళ్ళు కనీసం గిసోంటి చూసైనా ఆగిపోవాలనని కష్ట సుఖాలను వంచుకొని ముందుకు సాగాలని కోరుకుంటా కామెంట్లు చేస్తుండ్రు. వాళ్ళందరికీ మన మైక్ టీవీ ముచ్చట్ల తరపున కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్దాం. మరి కట్నాలు కానుకలు చదివించే దగ్గర చుట్టాలుంటే వాళ్ళ ఫోన్ పే జీపే నంబర్ కు పంపురు మరిగా.